తెలంగాణకు సంబంధించిన వార్తలు మనం ప్రధానంగా ఒకసారి చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తన ఫామ్ హౌస్లో చింతమడత అనే తన వద్ద ఉన్న తన ఫామ్ హౌస్లో ఇంతకుముందు స్టేషన్ ఘన్పూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నటువంటి తాటికొండ రాజయ్యతో కలిశారు. తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత బీఆర్ఎస్లో అతను చేర్చుకోవడానికి ఏదైతే వచ్చారో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని అతను కండువాపి బీఆర్ఎస్లో ఆహ్వానించారు. అంటే టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వారితో పాటు ఇద్దరు కీర్తిరెడ్డిను అలాగే మల్కి రాజేశ్వర్ రెడ్డి గారు కూడా వారితోటి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. అలా సాధ్యమో మరి ఎలా ఉంటుందో, ఎందుకు ఉప ఎన్నికలకు సంబంధించిన ఈ మాట రావాల్సి వచ్చిందో ఎవరికి తెలియదు. కాకపోతే స్టేషన్ ఘన్పూర్కు సంబంధించింది కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్న తర్వాత తెలుగుదేశం నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అతను టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా విజయం సాధించి మంత్రిగా కూడా కొనసాగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు సంబంధించింది ఒక్కసారిగా తన సేవలను కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. తనే కాకుండా తన కూతురు అనేటి కడియం కావ్యను కూడా కాంగ్రెస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ సంపాదించి అక్కడి నుంచి వెళ్ళి గెలిపించారు కూడా. ఈ విషయంలో అనేక విషయాలపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, రగడ జరిగింది. విషయాలు చాలా అందరూ ప్రతి ఒక్కరూ దాన్ని విమర్శించాయి. విషయం ఏంటంటే ఎవరైతే తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించారో, ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ మొదలైందో కేసీఆర్ నేతృత్వంలో, అంటే గతంలోనే అనేక సార్లు తెలంగాణకు సంబంధించిన విషయాలు జరిగాయి. తర్వాత తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా కరాఖండిగా వ్యతిరేకించి బట్టలు ఉట్టి కొడతాం, మా సందులలో రావద్దు, మా గల్లీలలో తిరగొద్దు, తెలంగాణ వాదాన్ని మొత్తం తూర్చిపెట్టిపోయింది, ఎవ్వరూ లేరు అని చెప్పిన సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించగలిగారు తెలంగాణైట్స్. తెలంగాణ ప్రజలు ఇది చిరకాల ఆకాంక్ష అని తెలంగాణను సాధించుకున్నారు. సాధించుకున్న కొన్ని రోజుల తర్వాత ఎవరైతే వ్యతిరేకించారో, కరాఖండిగా వ్యతిరేకించిన వారందరూ బీఆర్ఎస్లో చేరారు. అప్పటి టీఆర్ఎస్లో ఆ టీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అనేక మార్లు చాలామంది విమర్శలు చేశారు. ఎవరైతే తెలంగాణను ఇంత గట్టిగా ఎదుర్కొన్నారో రావద్దని వారిని కూడా తెలంగాణ టీఆర్ఎస్ చేరుకుంది అని చెప్పారు. తర్వాత కాలంలో మనం చూస్తున్నాం, ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నాం, ఎలా చేశాం. నిధులు, నియామకాలు, నీరు అనే ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ప్రజలలో తనకు సంబంధించిన ఏదైతే ఫేత్ ఉండేనో ఆ ఫేత్ను మొత్తం పోగొట్టుకున్న తర్వాత మ్యాక్సిమం లాస్ అయిపోయారు. ఆ లాస్ అయిన తదుపరి కేవలం ఫామ్ హౌస్కే అంకితమైపోయారు. ఫామ్ హౌస్ నుంచి వెళ్ళే తను చేస్తారు. ఆయనకు సంబంధించిన పూర్తి బాధ్యతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత అలాగే తదితర ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపడుతున్నారు. కాకపోతే ఈరోజు తాటికొండ రాజయ్య కాంగ్రెస్ కొంచెం నుంచి ఫస్ట్ నుంచి వెళ్ళే కాంగ్రెస్తో ఉన్న తాటికొండ రాజయ్య అనేక మలుపులు తిరిగారు. అతను కూడా ఈరోజు తాటికొండ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ బీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతూ ఖచ్చితంగా స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలోనే అని చెప్పారు. అంతేకాకుండా ఈ సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో తనకు ఎవరైతే ఫేత్ చూపెడుతున్నారో ఆ ఎమ్మెల్యేస్కు సంబంధించిన కూడా కోర్టులో ఆ విచారణ జరుగుతున్నది. అది ఏమొస్తుందో ఎలా వస్తుందో అనేది మాత్రం ఖచ్చితంగా ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ కు సంబంధించిన ప్రధానంగా ఏదైతే సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయో దానిలో ప్రధానం ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికల్లో ఏదైతే వచ్చిందో కేసీఆర్ ఇచ్చిన ఏదైతే చెప్పారో ఈ వార్త, దీనిపై మీరు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి చెప్పండి. ఎస్ సార్, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మాత్రం రోజు రోజు వేడెక్కుతాయని అనుకోవచ్చు. నిన్న తెలంగాణకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు వీరందరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాటం చేసిన దాంట్లో తాటికొండ రాజయ్య కూడా ఒక ముఖ్య వ్యక్తి అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సైతం తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విడి ఆ రోజులో టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం చేత రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే తొలి ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తాటికొండ రాజయ్యను అప్పుడే తొలి ఉప ముఖ్యమంత్రిగా ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో అదే నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పేరు వచ్చిన నాయకులు ఇద్దరు ఉన్నారు. ఇటు తాటికొండ రాజయ్య, అటు కడియం శ్రీయే. అంటే కడియం శ్రీని అప్పుడు ఎమ్మెల్సీ ద్వారా మంత్రి చేయడం జరిగింది. తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కొనసాగింది. ఇలా సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక సంవత్సర కాలం తర్వాత తాటికొండ రాజయ్యను అదే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి దాని తర్వాత కడియం శ్రేయకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇద్దరి మధ్య కొంత రాజకీయ చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇద్దరు కల్వకుంట్ల మన తాటికొండ రాజయ్య గాని కడియం శ్రీహరి గాని సజావుగానే ఒక పార్టీలో కొనసాగారు. కానీ ఈసారి మూడోసారి అంటే తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత మరోసారి ఎన్నికల ప్రమేయంలో మాత్రము రాజకీయంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం ద్వారా తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కు వెళ్తానని చెప్పడం జరిగింది. ఇది కూడా అతను వెళ్తానని చెప్పడం జరిగింది తప్ప అతను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. సో వెళ్ళి రేవంత్ రెడ్డి కలుస్తున్నారని చెప్పి కొన్ని సంకేతాలు బయటికి రావడం జరిగింది. కానీ అతను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని ఎక్కడ ఊహాగాలు వచ్చాయో దాని తర్వాత తాటికొండ రాజయ్య మీద కూడా రాజకీయ అంటే నాయకులు కానీ ప్రత్యర్థులు కానీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు కానీ అతను తప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాని తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్ 3-4 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మాత్రం కడియం శ్రీహరి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని వీడి అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తన కుమార్తెకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ తేవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ టికెట్ నుంచి ఎంపీగా కాగా బరిలో ఉన్నా కూడా అతను బీఫామ్ క్యాన్సిల్ చేసుకుని చివరి క్షణాల్లో కాంగ్రెస్ నుంచి తన కుమార్తె అయిన కడియం కాగకు బీఫామ్ టికెట్ తేవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ లో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడే వ్యక్తికి వాళ్ళ కుమార్తెకు టికెట్ ఏమిటంటే మాత్రం వర్గపోరు కూడా కొనసాగించుకుంటున్నారు. దీని తర్వాత కడియం వర్సెస్ తాటికొండ రాజయ్యలో స్టేషన్ గన్పూర్ మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఇద్దరి మధ్య వర్గపోరు వాతావరణం అలాగే రాజకీయ వాతావరణం. ఈ రాజకీయ వాతావరణము వర్గపోరు వాతావరణం కాకుండా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరుకు మాత్రం గట్టి పొట్టించింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో అంటే ఒక నెల రోజుల క్రితం జనగామ జిల్లాలో అంటే స్టేషన్ గన్పూర్ లో అక్రమ కేసులపై జైలుకి వెళ్లిన ఒక మాజీ జడ్పీటీసీని పట్టుకొని కూడా నిన్న తాటికొండ రాజయ్య మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర ఫామ్ హౌస్ లో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పడం జరిగింది. ఎక్కడ పార్టీ ఫిరాయింపులు జరిగాయో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ జరుగుతాయని మాత్రం మాజీ ముఖ్యమంత్రి ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఒకటే అనుకోవచ్చు, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో విన్నప్పుడు ఎందుకు బై ఎలక్షన్స్ పెట్టలేదు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, గెలిచింది, మెజార్టీ సీట్స్ సంపాదించుకుంది. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో వెళ్తే మాకు నిధులు ఎక్కువ వస్తాయి, మేము ఆ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ వీడి. వీటిని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎమ్మెల్సీ కవిత గాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని వీళ్ళు నలుగురు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ రెడ్డి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే హాట్ గా మాట్లాడడం జరిగింది. గతంలో ఇదే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి చెడుగా చెప్పడం జరిగింది. ఏదేమనుకున్నా రాజకీయంలో చూసుకుంటే మాత్రము ప్రస్తుతానికి తెలంగాణ మాత్రం టీఆర్ఎస్ గాని
ఇటు కాంగ్రెస్ కానీ వర్గపోరు రాజకీయ బాగా కొనసాగుతుంది. ఆ కేసీఆర్ చెప్పిన మాటలకు నిజంగానే బైఎస్ఎస్ వస్తాయా, ఇది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఏదైనా అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ గోపిగాళ్ళు ఎవరైతే ఉన్నారో గోపిగాళ్లతోనే కాంగ్రెస్ కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, అనేక నష్టాలను చవి చూస్తున్నది. ఎవరైతే సందు దొరికితే మాత్రం వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలో ఇట్లా దుంకుడుగాళ్ళగా మారిపోయింది. తద్వారా సంబంధించింది సరి అయిన కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బీజేపీ అంటే ఒక మనకు ఇంతకుముందు ఒక బీజేపీ అంటే ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, వాళ్ళు ఒక కట్టుదిట్టంగా ఒక ఏమంటారు ఒక సీక్వెన్స్ ప్రకారమే పనిచేస్తారని చెప్పారు. సిపిఐ క్యాడర్లో కూడా చాలా ఒక బ్రహ్మాండమైన వారికి ఒక నియామకాలు ఉంటాయని చెప్పారు, వారికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఈ పార్టీలకు సంబంధించి కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ, ఈ పార్టీలకు అతీతంగా ఎవరు ఎక్కడ సందు దొరికితే, ఎవరు ఎక్కడ ధన సంపాదన ఉన్నది, లేకుంటే ఇంకా ఏమన్నా ఇతరత్ర తన సొంత రాజకీయ లబ్ధి కోసమే మాత్రమే ఇదంతా చేస్తున్నట్టుగా భావించవచ్చు. దీని ద్వారా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంత నష్టం వాటిల్లుతుందని మనం అనుకుంటున్నాం. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు? ఎస్ సార్, ఒకటే అనుకోవచ్చు, ఎవరైనా సరే రాజకీయంలో అడుగు పెడుతున్నారంటే మాత్రం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ధనేక్షణ లాభంగా ముందుకు వస్తున్నారు. కానీ ప్రజలకు లాభం చేద్దాము, ప్రజల శ్రేష్ఠ కొరకు ముందుకు వద్దామని చెప్పిన దాఖలు ఎక్కలేవు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాము, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు వచ్చాయి, ప్రజలకు వచ్చాయి. కానీ ప్రభుత్వం దిగిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ లో కుంభకోణాలని చెప్పి, కార్రెస్ లో కుంభకోణాలని చెప్పి, ఇలా ఎన్నో కుంభకోణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రజాపతులు కానీ ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకుంటే మాత్రం ఎవిడెన్స్ బయటపెడుతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా గతంలో పనిచేసేవాళ్ళు కదా. వీరేంటంటే మనం అనుకున్నట్టు గోడల పిల్లిలాగా ప్రతి ఒక్కరు రాజకీయంలో వచ్చే ప్రజలలో సుమారు 85% ఈ గోపి వాళ్ళే ఉన్నారు. వీరికి కావాల్సింది ఒకటే, డబ్బులు, జైనమే వీరికి కావాల్సింది. ఆ ధనం ఉంటే జైన పక్కన పెట్టచ్చు. ఆ ధన లాభం కోసం మాత్రమే మీరు రాజకీయాలు రావడము, ఎత్తుగడలు వేయడము. వాళ్ళకన్నా ముందు వెళ్తే నాకు రూపాయి ఖర్చు వస్తుందని చెప్పి ఆ పార్టీ అధినేత దగ్గర గొప్పగా చెప్పుకుంటూ లేనిపోంది ఎదురు వ్యక్తి మీద చెప్పడం ద్వారా వీరికి ఏదో వస్తుంది ఒక ఊహాగానాలతో మాత్రమే ముందుకెళ్తున్నారు. కానీ రానున్న రోజుల్లో తెలంగాణలో కానీ ఉభయ రాష్ట్రాలు కానీ రాజకీయం అనేది కుంటుపడిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ 3 పార్టీల్లో వర్గపోరు కొనసాగుతుంది. ఒక మంత్రి ముందుకెళ్తున్నా అంటే ఆ మంత్రిని తొక్కేయడానికి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు తొక్కేబడే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ తీర్మార్మల ఎమ్మెల్సీ మొన్న బీసీ గజల సభలో ఒక హాట్ టాపిక్ మాట్లాడడం జరిగింది. అలా ఇప్పుడు మన ఎస్సీ వర్గాల విషయంలో అలగబడింది. అంటే ఏ పార్టీలో ఉన్న నాయకులు వారికి సముచిత స్థానం లేకపోవడం ద్వారా వాళ్ళు ఆ పార్టీని నిశ్చించే అవకాశం లేకుండా, అటువంటిది ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏలుపతి చూపడం ఏ సందేహం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గాని, తాటికొండ రాజు ఒకప్పుడు ఒకే చెట్టు నీడలో ఉన్నారు వీళ్ళు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ చెట్టును వీడి కడియం శ్రీహరి వచ్చేసి కాంగ్రెస్ కి జరిగింది. తాటికొండ రాజా కడియం శ్రీహరి వెళ్ళక ముందు కాంగ్రెస్ కి వెళ్తానని చెప్పి ఈయన మళ్ళీ అదే బీఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అలా బైఎస్ఎస్ తేవడం కోసం తాటికొండ రాజా గానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు శతవిధాలు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ సుధాకర్, ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, కడియం శ్రీహరి అంటే స్టేషన్ గున్పూర్లో ఒక బ్రాండ్ గా వాళ్ళందరూ ఒక చూసుకుంటారు. ఆయన తెలుగుదేశంలో నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో వచ్చారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో పోయారు. ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ని తను సంపాదించుకున్నారు. ప్రజలకు ఏం చేశారా అనేది కాకుండా ఎస్సీ కార్డు మాత్రం ఆయన దగ్గర ఖచ్చితంగా ఉంది. అంటే ఎస్సీ కార్డు తర్వాతనే అదే ఎస్సీ కార్డు మీద తన కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా అంతమంది వ్యతిరేకించినప్పటికీ, కాంగ్రెస్లో చాలామంది వ్యతిరేకించినప్పటికీ ఆయన ఆ బీఫామ్ తీసుకొచ్చి విజయం సాధించి తీసుకొచ్చి హాట్ కేక్గా కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఒకవేళ గనక ఓన్లీ ఇమాజిన్ మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయే అనుకోండి, అంటే ఇంతకుముందు ఇంకొక విషయం మీకు చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో కడియం కావ్యకు కన్నా ముందు ఇంద్ర అనే ఒకరైతే ఉన్నారో ఎంపీ కాంటెస్ట్గా చాలా పెద్ద ఎత్తున ఆమె ప్రయత్నం చేశారు. షీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పబ్లిక్ ఆల్సో. బట్ ఎట్ ద సేమ్ టైం ఆమె కూడా కోసం అసమ్మతిగా ఉన్నట్టుగా మనకు తెలిసి వస్తుంది.
ఎస్ సార్ వాస్తవం. చాలా పెద్ద అసమ్మతి అక్కడ ఉన్నదని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఉప ఎన్నికలు మాత్రం వస్తే ఇదే కడియం శ్రీహరి మరొకసారి అక్కడ గన్పూర్ నుంచి వెళ్ళి గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రజలు అని తిరస్కరించేస్తారా? ఒకటే అనుకో సార్, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించింది, ఎంపీ టికెట్ ఆశించింది ఇందిరా గారు. కానీ చివరి క్షణంలో ఇందిరా కాదని ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా అది అక్కడ ఓటమి కావడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇదే కడియం శ్రీహరి చివరి క్షణాల్లో ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో రావడం ద్వారా ఆ ఎంపీ టికెట్ కూడా ఇందిరా కాకుండా కడియం కావ్యకి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ బయట ఊహాగాలు ఏమొచ్చాయంటే ఎంపీ కవితకు కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారు అనే కమిట్మెంట్ తోటే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చింది మాత్రము బయట వార్తలు వచ్చి రావడం జరిగింది. ఇది ఎంత నిజం అనుకుంటా మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే కొన్ని సంవత్సరాలు డిప్యూటీ సీఎం గా మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన తర్వాత కూడా అలా ఎమ్మెల్యేగా కొనసాగాలంటే చాలా కష్టం. ఎందుకంటే అతని కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అతను మంత్రిగా కొనసాగుతూ ఇతను ఒక డిప్యూటీ సీఎం గా చేసిన వ్యక్తి ఈ రోజు సాదా సీజన్ ఒక ఎమ్మెల్యేగా వెళ్ళాలంటే బయట ప్రపంచంలో కొంచెం చులకనగా కొంచెం జీవ స్థాయిలో ఉంటుంది నేపథ్యంలో నేను ఖచ్చితంగా గెలిచాను కాబట్టి నాకు ఎంపీ మంత్రి పదవి ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కమిట్మెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మాత్రం బయట వార్తలు వస్తున్నాయి. సరే ఏదైతే బాగానే ఉంది, కానీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నేను ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపు జరిగిన ప్రదేశాల్లో బై ఎలక్షన్ జరుగుతుందని చెప్పారు కాబట్టి ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 8 నియోజకవర్గాలలో పార్టీ మరణం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంట స్టేషన్ గన్పూర్ మీద టార్గెట్ చెందింది. స్టేషన్ గన్పూర్ లో ఇన్ కేసు బై ఎలక్షన్స్ వస్తే గతంలో చూసుకున్న అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఉన్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు బరిలో ఉంటే వాళ్ళకే మొదలు పడతారు. ఇంకోటి ఏంటంటే కడియం కాదు అక్కడ ఎంపీగా ఉంది తమ సొంత కూతురు. సో ఆమె కూడా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ అందరు అక్కడ కాబట్టి ఎంతో కొంత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా బయట గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మరొకసారి మీ వద్దకు వెళ్దాం. ఇప్పటిదాకా మనం విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి వెళ్ళి సతీష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సతీష్ ఈరోజు సతీష్ ఈజ్ దేర్? సతీష్ ఈ రోజు ఏదైతే రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి 11,000 కోట్లను కేటాయిస్తూ ఏదైతే ప్రకటనలు జరిగాయో రాజధానికి సంబంధించిన ఒక విషయంలో ఏంటంటే గతంలో కూడా అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు 12,000 కోట్లకు సంబంధించింది, అలాగే ప్రపంచ బ్యాంకు కూడా మొదటి దశ విడతగా వాళ్ళకి ఇవ్వడానికి అది చెప్పారు. కాకపోతే ఈరోజు మరొకసారి ఇది ఏదైతే విషయం ఇప్పుడు వచ్చిందో సిఆర్డీఏకు సంబంధించింది. సిఆర్డీఏకు ఈ పత్రాలు అందజేశారు. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదైతే రుణం ఉన్నదో ఆ రుణం పత్రాలు అందజేశారని చెప్తున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? యా సతీష్. కాటంనేని విజయవాడ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ కు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ హడ్కోకు సంబంధించిన ఆ యొక్క పత్రాలను అందజేయటం జరిగింది. దాదాపుగా 11,000 రూపాయల రుణ